అబ్రహాము దీవించబడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అబ్రహాము ప్రత్యేకంగా బ్రతికాడు. ఈరోజు దేవుడు కూడా నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన కోరిక కోరుతున్నాడు. నీవు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీవు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడు అని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము దేవుని మాట విని ప్రత్యేకించబడ్డా లేదా? తన తండ్రి ఇంటి నుంచి వచ్చేసాడా లేదా? తన బంధువుల నుంచి వచ్చేసాడా లేదా? తన దేశం విడిచిపెట్టి వచ్చాడు కదా. అంటే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఇక్కడ తండ్రి ఇల్లన్నా, ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే బంధువులు దేశం అంటే దానికి ఒక ఆత్మీయ అర్థం చెప్పాను మీకు. తండ్రి అంటే ఎవరు అని ఆలోచన చేస్తే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే మన తండ్రి ఎవరు? అబద్ధానికి జనకుడు. ఈ లోకానికి తండ్రి ఎవరినంటే సాతానుగాడు. వాడితో సహవాసాన్ని విడిచిపెట్టామన్నాడు. అది మొదటి విషయం. రెండోదిగా నీ బంధువులను విడిచిపెట్టాయంటే ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఏం చేయాలా? విడిచిపెట్టేసేయాలి. ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఏం చేయాలా? విడిచిపెట్టేసేయాలి. చాలామంది దేవునిలోకి వచ్చి కూడా లోక సంబంధమైనటువంటి ఆచారాలను పాటించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దేవుని వాక్యానికి ఒక కల్చర్ ఉంది, ఆలోచన చేయండి. సో మనకు ఉపయోగకరమైనటువంటి కల్చర్ని ఫాలో అవటంలో తప్పులేదు, కానీ మూఢనమ్మకాలను ఫాలో అయ్యామనుకోండి మన జీవితంలో చాలా నష్టపోతామండి.